ఒరే ఈరిగా, ఇప్పుడు ఏడిస్తే లాభమే ఉందిరా. పుల్నోట్లో తలెట్టక ముందు ఆలోచించాలి. ఏలిముద్ర వేసేరా. ఇది డబ్బులు వసూలు చేసే పద్ధతి అంటే. ఏంటి ఇంకా నిలబడ్డారు? వెళ్ళండి, విప్పండ్రా. భలే వసూలు చేశారయ్యా. నమస్కారం అయ్యా. ఏం కావాలి? నా పేరు నారాయణ. పళ్ళ మార్కెట్ దగ్గర ఉండే సీతారాముడు పంపించాడు. అర్థమైంది, అప్పు కోసమేనా? అవునండి. నీ మొహం నేను ఎప్పుడు చూడలేదే. ఇవ్వను. అయ్యా రుద్ర గారు, అంత మాట అనకండి. మీ మీద కొండంత ఆశతో వచ్చాను. ముక్కు ముఖం తెలియనోడికి అప్పంటే ఎట్టా? నమ్మలు ఏం చేద్దాం? మా సీతారాముడు పంపించాడు అంటే సందేహపడాల్సిన పనే లేదండి అయ్యా. సరే, ఎంత కావాలి? 2 లక్షలు అయ్యా. నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో వడ్డీ 100కి 5 రూపాయలు. అలాగేనండి. ఫస్ట్ రాగానే ఖచ్చితంగా కట్టేయాలి. తేడా వచ్చిందో? ఇదిగో నారాయణ, డబ్బులు ఇచ్చేటప్పుడు నేను ధర్మరాజుని, వసూలు చేసేటప్పుడు యమధర్మరాజుని. గుర్తు పెట్టుకో. అలాగేనయ్యా. రాసినయ్యా, కూర్చో. బావా, పెళ్లివాళ్ళు ఏ సంగతి చెప్పమని కబురు చేశారో 2 ఎకరాల పొలం లేదా 10 లక్షలు కట్నం. అడుగుతుంటే అలా నీళ్లు నవ్వులుతారే, సమాధానం చెప్పండి. సీనయ్య, అది చెప్పు బావా. మరీ 2 ఎకరాలంటే మనం తోగలేమని, అందుకని ఆ సంబంధాన్ని వదిలేసుకున్నాం. బావా, అంత మంచి సంబంధాన్ని చేజేతలు వదిలేసుకుంటావా? సూర్యుని కనతండ్రిగా నువ్వు చెప్పాల్సిన మాటేనా ఇది? కాక ఉన్నదంతా ఊడ్చిపెట్టి దాన్ని పెళ్లి చేసి చివరికి మమ్మల్ని చిప్ప పట్టుకోమంటావా? మావయ్య వద్దు, నా పెళ్లి గురించి ఇంకేం మాట్లాడద్దు. సూరి, నువ్వాగు. ఈ వేళ అటు ఇటు తేలిపోవాల్సి. ఏంటి తేలిపోయేది? తెచ్చేవాడుంటే తేరా సన్నబియ్యం అన్నట్టు నీకే పెళ్లి పెటాకులు కానివాడివి, ఏ లంపటం లేనివాడివి. ఎన్నైనా చెప్తావు, మోసేవాడికి తెలిసేది మోతబరువు ఏంటని. బావా, ఇదే నీ ఆఖరి మాట?
సీనయ్య, నా పరిస్థితి ఏమిటా నంగిరి నంగిరి జవాబు? కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పేడవండి. నా తాహతుకు మించి ఆకాశానికి నిచ్చెనలు వేయటం కుదరదు అని. కుదరదు అంటే ఎన్నాళ్ళు ఇలా దాన్ని పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు? ఎన్నాళ్ళో కొన్నాళ్ళు అడగడానికి మధ్యలో నువ్వెవరివి? నేనెవర్నా? సూరికి స్వయాన మేనమామని. దాని పెళ్లి గురించి మాట్లాడే హక్కు నాకుంది. ఓయబ్బో హక్కుల గురించి మాట్లాడుతున్నాడండి పెద్ద మనిషి. హక్కుల గురించి మాట్లాడేవాడికి బాధ్యతలు ఏవి పట్టవా? అంటే ఏముంది? మేనకోడలంటే అంత ప్రేమున్నవాడివి ఆ కట్నం డబ్బేదో నువ్వే ఇవ్వచ్చుగా. అస్తమానం మమ్మల్ని ఎందుకు దెప్పటం? ఏ నీదాకా వచ్చేసరికి నోరు పెగలదే, మాట పడిపోయిందే. నాది కాకపోతే కాశీదాకా అని ఊరికే అన్నారా? సరే, మీ పొలం ఇల్లు ఏది అమ్మక్కర్లేదు. సూరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. సీనయ్య, అవును బావ, ధవళేశ్వరం దగ్గరున్న నా 3 ఎకరాల పొలాన్ని అమ్మేస్తాను. సూరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. మావయ్య, అసలే నీ మెకానిక్ షెడ్డు అంతంత మాత్రంగా నడుస్తోంది. ఇక నీకంటూ మిగిలింది ఆ 3 ఎకరాల పొలం ఒకటే. అది కూడా అమ్మేస్తే నాకేంటమ్మా, ఒంటరోణ్ణి, ఎలాగైనా బ్రతికేస్తాను. ఇదిగో మాటలు చెప్పడం తేలికే, చేసి చూపెట్టాలి. అలాగే చేసి చూపిస్తాను. రేపే పొలాన్ని బేరానికి పెడతాను. వాళ్ళు అడిగిన కట్నాన్ని ముందుగానే ఇచ్చేస్తాను. వద్దు సీనయ్య, కన్న తండ్రిగా దాన్ని పెళ్లి చేయవలసిన బాధ్యత నాది. మండినట్టే ఉంది మీ బాధ్యత. వెనకటికి మీలాంటోడే కూర్చొని లెగలేను గాని వంగని గంగాయాత్రకి వెళ్తాను అన్నట్ట. అలా ఉంది మీ వరస. అయినా సీనయ్య అవుతానన్న పొలం వాళ్ళ బాబాస్తేగా. చనిపోయిన వాళ్ళ అక్క బతికుంటే అందులో ఆవిడకి వాటా ఉన్నట్టేగా. అంటే ఇప్పుడున్న 3 ఎకరాల్లో సగం మన సూరిదన్నట్టేగా. మరి దాని పొలాన్ని దాని పెళ్లికి అమ్మితే తప్పేంటి? అయినా పుట్టింటి ఆస్తమ్మేది ఆడపిల్ల పెళ్ళప్పుడేగా. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇంకెవరు ఏమీ ఆలోచించొద్దు. ఈ పెళ్లి జరుగుతుంది అంతే. మావయ్య, సూరి, అదేం ఫేసే, పెళ్లి కూతురివి. నీడేలాగే లైట్ తీసుకో. రేయ్, పెళ్లి చేసుకో అని చంపుకు తింటారేంట్రా? వద్దంటున్నాను కదరా. అయ్యా, అట్టాగంటే ఎట్టాగండి అయ్యా. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు? అవును బాబు, ఒకటి ఎప్పుడు ఒంటరంకే అన్నట్టు ఆడతోళ్ళేని జీవితం రుచిపచ్చి ఉండదు బాబు. అందుకేనండి అయ్యా, ఒక్కసారి తమరా ఫోటోల్ని చూస్తే. రేయ్, మీరు 1,00,000 చెప్పండిరా. పెళ్ళంటే ఒక లంపటం. ఆ లంపటంలో ఇరుక్కోవడం నాకు మాసడ్డ సిరాకురా. ఈ రంగురంగుల ఫోటోలు చూస్తే మీ చిరాకంతా చిటికలో ఎగిరిపోద్దయ్యా. ఒక్కసారి చూడండి అయ్యా. రేయ్ పంతులో, అయ్యా, ఈ రుద్రాగ్గాని మండిందంటే నాకు పెళ్లి కాదు, నీకు శ్రాద్ధం పెట్టించేస్తాను. ఇదిగో పంతులు, లాభం లేదు. తీసేయ్. ఆగు. ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి ఆల్రెడీ బుక్కుడండి అయ్యా. అంటే పెళ్లి కుదిరిపోయిందండి. పేరేంటి? సూర్యతేజ. కానీ కడియం వాళ్ళ సంబంధం ఖాయమైపోయిందయ్యా. సంబంధం మాత్రమే ఖాయమైంది, పెళ్ళింకా అవ్వలేదు కదా. అయ్యా, అంటే తమరనేది రే నామాలు, నేను ఒంటరంకిలాగా ఉండదలుచుకోలేదురా. ఓ ఇంటూ నైపోవాలని ఇప్పుడే డిసైడ్ అయిపోయానా? అంటే తమరు చెప్పేది
ఈ పిల్ల నాకు పిచ్చ పిచ్చ పిచ్చగా నచ్చేసిందో రే పంతులు. అయ్యా ఆ పిల్ల ఈ పిల్లే నాకు కావాలి. ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించు, నాతో పెళ్లి ఫిక్స్ చేయించు. అయ్యా సూర్య తేజ. ఆహా, ఏం పేరు, ఏం ఫిగరు. సూర్య తేజ రుద్రరాజు. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి జంట, ఏమి జంట. మ్మ్. కృష్ణ, రాజమండ్రి ఎప్పుడు వెళ్తున్నావు? సార్, ఆ దానవాయిపేట ల్యాండ్ ఓనర్స్ నిన్నటిదాకా ల్యాండ్ని అమ్ముతాము అన్నారు. ఇవాళ పొద్దుటే నీకు ఫోన్ చేసి అమ్మటం లేదు అన్నారు. ఈ సంగతి నాతో ఎలా చెప్పాలని నీలో నువ్వే టెన్షన్ పడిపోతున్నావు, అవునా? ఆ ల్యాండ్ ఓనర్స్ అలా మాట మారుస్తారని, ల్యాండ్ అమ్మటం లేదని నీకు ఫోన్ చేస్తారని నేను ముందే ఊహించానయ్యా. సార్, ఈ సంగతి మీకు కంగారు పడకు, అంతా బాబ్జీ నాకు చెప్పాళ్లే. కృష్ణ, మన ఫీల్డ్లో ఇలాంటివన్నీ మామూలే కానీ వదిలే. సార్, ఇదే ఆఖరి డీల్. ఈ డీల్ పూర్తి కాగానే జాబ్కి రిజైన్ చేసేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అనుకున్నావు. ఇప్పుడు ఎలాగానే ఆలోచిస్తున్నావు. యామ్ ఐ రైట్? ఐఎమ్ సారీ సార్. నో నో నో, నువ్వేదో తప్పు చేసినట్టు ఫీల్ అవ్వాల్సిన పని లేదయ్యా. అదే రాజమండ్రిలో, అదే దానవాయిపేటలో ఇంకో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఓకే చేయించావంటే నువ్వు హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, చెప్పండి సార్, ఎవరిదా ల్యాండ్? రుద్ర అనే మనీ లెండర్ది. ఓ బ్రోకర్ ద్వారా అమ్ముతాడని తెలిసింది. అయితే ఓకే సార్, ఆ ల్యాండ్ మందే అనుకోండి. ఆ తొందరే వద్దు. రుద్ర కేవలం మనీ లెండర్ మాత్రమే కాదు, తేడా వస్తే మనుషుల ప్రాణాలు కూడా తీసేటంతటి దుర్మార్గుడు. ఎప్పుడూ తన రౌడీ గ్యాంగ్ని వెంటేసుకునే తిరుగుతూ ఉంటాడు. సార్, మరి అలాంటి వాడితో డీల్ అంటే కత్తి మీద సాము చేయడం లాంటిదే అని నాకు కూడా తెలుసు. కానీ రుద్ర ఎంత చెడ్డవాడైనా మాట కట్టుబడే మనిషి. ఒక్కసారి ఓకే అన్నాడంటే ప్రాణం పోయినా నో చెప్పడు. అర్థమైంది సార్. ఇప్పుడు ఎలాగైనా ఆ రుద్ర చేత ఓకే అనిపించాలి, అంతే కదా సార్? అంతేకాదు, ఆ ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉందో లేదో ముందే తెలుసుకోవాలి. ఆ తర్వాతే రాతకోతలన్నీ. అలాగే సార్, అయితే ఇవాళ్లే రాజమండ్రి బయలుదేరుతాను. సార్, మరి నా రిజిగ్నేషన్ గురించి? ఇదే నీ ఆఖరి డీల్. రుద్రాన్ని ఒప్పించి ఆ ల్యాండ్ని మనకు వచ్చేలా చేస్తే యు ఆర్ ఫ్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓ గీతా మేడం, మీ మెడలో నెక్లెస్ దగదగా మెరిసిపోతోంది. కొన్నారా, చేయించారా? కొన్నదే, ప్యూర్ అమెరికన్ డైమండ్స్. దీని ఖరీదెంతో తెలుసా? 40 lakhs. మీకేంటి మేడం, మీ ఆయన రూలింగ్ పార్టీ మంచి కదా, 2 చేతుల సంపాదిస్తున్నారు.
ఏం కావాలన్నా కొని పెడతారు. ఆ, యా, నా హబ్బీకి నేనంటే ప్రాణం. ఈ భాగ్యనగరాన్ని నజరానగా రాసిమ్మన్నా రాసిచ్చేస్తారు తెలుసా? విన్నావా ఏం బడాయిపోతుందో చూడు. చూస్తూనే ఉన్నాను మమ్మీ. ఈవిడి గారి మొగుడికి బై ఎలక్షన్స్లో సీట్ కన్ఫర్మ్ అయింది కదా, అందుకే ఈ పొగరు. ఏంటి తల్లి కూతుర్లు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? అబ్బే అదేం లేదు. ఏంటి సంగీత, నీ మెళ్ళో ఆ నెక్లెస్ చాలా ఓల్డ్గా లేదు? ఎన్నాళ్ళైంది చేయించి? మార్చి పారేయలేకపోయావా? ఇంకా నయం, ఓల్డ్ అయిపోయింది కాబట్టి నెక్లెస్ మార్చమన్నారు, మొగుణ్ణి మార్చమనలేదు. నోనో, రమ్మీ కొట్టాలంటే ముక్కలు బాగుండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మొగుడు బాగుండాలి. బాగుండకపోతే ఇక్కడైనా అక్కడైనా ఇలా మిడిల్ డ్రాప్ చేయాలి. ఏంటి సంగీత, ఏమంటున్నాడు నీ అల్లుడు? రాజీకి ఒప్పుకున్నాడా? వాడా? వాడికంత సీన్ లేదులే. లేకపోతే ఇంకెన్నాళ్ళు? ఏం సౌందర్య, మాట విని మొగుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? డివోర్స్ ఇచ్చి పడే. డైవర్సా? ఇంకెన్నాళ్ళు అనుభవించాల్సిన వయసును వృధా చేసుకుంటుంది? సౌందర్య, అరే మాట్లాడుతుంటే అలా మధ్యలో వెళ్ళిపోతుందేంటి? మా సౌందర్యకి అలాంటి ఆలోచన లేదు. లేకపోతే నువ్వు కలిగించు. వయసులో ఉన్న ఆడదానికి చీరలు నగలు కొనిస్తే సరిపోదు, ఇంకా చాలా అవసరాలుంటాయి. తెలుసు, కానీ నీ కూతురు ఒప్పుకోదేమో అంటావు. అల్లుణ్ణి కోరి పెళ్లి చేసుకుంది. చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోవాలా? చూడు సంగీత, ప్రేమ పెళ్ళిళ్ళు కోరే చేసుకునేది, ఆ తర్వాత పడి రాకపోతే డివోర్స్ తీసుకోవటం, మరో పెళ్లి చేసుకోవటం ఇవాళ రేపు కామన్ అయిపోయింది. నిన్న రాత్రి ఎంతో ఇష్టపడి తల్లో పెట్టుకున్న మల్లెపూలు మరునాటికి వాడిపోతే అలాగే ఉంచుకుంటామా? తీసి డస్ట్బిన్లో పారేయమా? బాగా ఆలోచించు. నిజంగా నీ కూతురు సుఖంగా ఉండాలని నువ్వనుకుంటే మరో పెళ్లికి ఒప్పించు. రాజా లాంటి ఎన్ఆర్ఐ సంబంధాన్ని నేను చూసి పెడతాను. సౌందర్య, ఇందాక గీతా ఆంటీ మాటలకి నీకు కోపం వచ్చినట్టుంది. ఆలోచిస్తే నాకు కూడా ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనిపిస్తోంది. అదిగో అలా కోపంతో కాదు, కూల్గా ఆలోచించు. కృష్ణ అక్కడ, నువ్విక్కడ. ఇది కాపురం చేయడమే అంటారా? మమ్మీని కాబట్టే నీ భవిష్యత్తు బావుండాలని ఆశపడుతున్నాను. ఇన్నాళ్ళు అంటే అర్చన మీద పగ సాధించడం కోసం ఇలా ఒంటరిగా రోజుల్ని గడిపేశావు. కానీ ఇక ముందు గీతా ఆంటీ చెప్పినట్టు ఇంకెన్నాళ్ళు? విడిగా ఉంటే ఏంటి, విడిపోతే ఏంటి? ప్లీజ్ అమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ టెన్షన్స్ అన్నీ పోవాలంటే నీక్కూడా ఓ తోడు అవసరం. నేను నీకు మమ్మీని మాత్రమే కాదు, ఓ ఫ్రెండ్ని కూడా. అందుకే నీ మంచిని కోరే ఫ్రెండ్గా ఓ సలహా ఇస్తున్నాను. జీవితంలో బంధాలు ఆనందాన్నివ్వాలి, కానీ అవి బంధనాలుగా మారితే తెంచేసుకోవాలి. ఆలోచించు. నువ్వు ఊ అంటే 1,000,000 మంది ఎన్ఆర్ఐలు నీకోసం క్యూలో నిలబడతారే. నాకు తెలుసు, డైవోర్స్, మరో మ్యారేజ్ ఆలోచించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అడుగు ముందుకేస్తే లైఫ్ అంతా హ్యాపీనే.